उसके बाद फिर से एक बार चेक करता हूँ। DJ bhaiya, full stop music. Hello, hi, good evening to everyone. Welcome to the Sangeet party. So the bride and groom, Anusha and Raj. Also getting chapter kotali. Please together. Ek jodar taliya. What a lovely pair. నిజంగా చూడడానికి సీతారాముల చక్కగా ఉన్నారండి. సో అదే విధంగా ఈ సంగీత్ పార్టీని ఆహ్వానిస్తున్నవారు, ఇన్వైట్ చేస్తున్నవారు కిష్టాపురం ఫ్యామిలీ మెంబర్స్, అదేవిధంగా పొర్రు ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఎంతో చక్కగా ఈ పార్టీని అరేంజ్ చేస్తున్నారు. మరి యొక్క సంగీత్ పార్టీకి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కమింగ్ టు మై సెల్ఫ్, మై నేమ్ ఇస్ సంపత్ మామిడాల. ఐఎమ్ యాంకర్ కమ్ ఎంటర్టైనర్. సో ఈరోజు నాతో పాటుగా మీరందరూ కూడా ఈ సంగీత్ పార్టీలో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఐ హ్యావ్ వన్ స్మాల్ డౌట్. ఇక్కడ ఇప్పుడు పెళ్లి కూతురు తరపున అంటే బ్రైడ్ తరపున ఎంతమంది వచ్చారు? రేజ్ యువర్ హ్యాండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యాండ్స్ డౌన్. నౌ రిక్వెస్ట్ ఫ్రమ్ ద గ్రూమ్ సైడ్. ఎంతమంది ఉన్నారు? చూడడానికి చాలా చక్కగా ఉన్నారా? చిరంజీవిలా ఉన్నారా? చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. గట్టిగా చప్పట్లు. ఓకే, మరి మీరు ఏమండి, మీరందరూ ఏదో ఫాస్టింగ్లో ఉన్నారా? మిమ్మల్ని అందరికీ డిన్నర్ హాల్లో చూశానండి. పాపం నైట్ అయిపోయింది, తక్కువ తిన్నారా? ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. సో పెళ్లి కొడుకు వాళ్ళు రెడీగా ఉన్నారు. ముందుగా పెళ్లి కూతురు వాళ్ళు గట్టిగా వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఫుల్గా ఎనర్జీగా ఉన్నారు. మరి అంతే ఎనర్జెటిక్గా ఇప్పుడు అబ్బాయి సైడ్ నుంచి వేసుకోండి. నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐ హ్యావ్ వన్ మోర్ డౌట్. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఒకసారి చెయ్యొద్దండి. పెళ్ళైన వాళ్ళు లేడీస్ జెంట్స్ ఏమండి, పక్క వాళ్ళు డిసైడ్ చేసేదాకా ఎంతరా అండి? హ్యాండ్స్ డౌన్. ఒక చిన్న క్వశ్చన్, గిఫ్ట్ కూడా ఇస్తానండి. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు మీకోసం ఒక చిన్న క్వశ్చన్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు హ్యాండ్ రేస్ మాత్రమే చెయ్యాలి, బయటికి చెప్పకూడదు. ఓకే, చూద్దాం మరి అమ్మాయి తరపున గెలుస్తారా, అబ్బాయి తరపున గెలుస్తారా? ఆల్ ద లేడీస్ గెట్ రెడీ. పెళ్ళైన వాళ్ళని, లేడీస్ని ఎలా గుర్తుపడతారు? ఆగండి, జెంట్స్ చెప్పకూడదండి. హ్యాండ్ రేస్ చేయమన్నాను. ఐ థింక్ గ్రేట్ సార్ మేడం ముందుగా హ్యాండ్ రేస్ చేశారు. కమించుదే, మీ పేరేంటండి? సుష్మిత గారు. ఓకే, మీరు నాన్ స్టాప్గా చెప్పాలండి. మీరు ఎవ్వరు హెల్ప్ చేయకూడదు మ్యామ్కి. ఓకే, చెప్పండి. వస్తువులే చెప్పాలి, ఫీలింగ్ చెప్పకూడదు. వస్తువులు మాత్రమే చెప్పాలి. ఎస్, థింగ్స్ మాత్రమే చెప్పాలి. జెంట్స్ సార్ చెప్పకూడదండి. సుష్మిత గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ పాపెట్లో బొట్టు ఉంటుంది, మెట్టలు, సారీస్ ఫస్ట్, తర్వాత లావు అయితే ఉంటుంది. ఈ రెండు బాగానే ఉన్నాయమ్మా. మూడోది ఏమన్నారు? లావ్ అయిపోతారా? అమ్మా, లావు ఉన్నది అస్సలు ఫీల్ అవ్వద్దు. ఇంకా అంతే. మా డీజే భయ్య మధ్యలో బాంబులు పేరుస్తున్నాడు. మొన్న దీపావళి పండుగ అయిపోయింది. సుష్మిత గారు ఇంకేమైనా చెప్తారా? చాలా. ఎస్, ఇక్కడ ఇంకెవరు హ్యాండ్ రైస్ చేశారు. ఐ థింక్ మేడం మీరే కదా?
మీ పేరు ఏంటండి? వెంకటేశ్వరమ్మ. నెక్లెస్ బాగా మెరిసిపోతుందండి. ఏమన్నారండి పేరు? వెంకటేశ్వరమ్మ. వెంకటేశ్వరమ్మ. సుష్మిత గారు 3 చెప్పారండి. అంతకు మించి మీకు ఏమైనా ఐడియా ఉందా? పెళ్ళైన ఆడవాళ్ళని ఎలా గుర్తుపడతారు? తాళి. 1 నగపూస. అక్కయ్య గారు చీర చాలా బాగుంది, బాగా కొనిచ్చినట్టున్నారు. మీరు ఆన్సర్ చెప్పకూడదు అక్కయ్య. వెంకటేశ్వరమ్మ గారు ఏదో అన్నారు, మంగళసూత్రం అన్నారు, మంచిగా డిస్టర్బ్ చేయొద్దండి. ఇంకా మంగళసూత్రం. పాపర్లో కొట్టు 2. ఇంకా త్వరగా చెప్పాలి. మెట్ల ఏ మెట్లు? మెట్టెలు 3. ఇంకా ఇంకేం లేదంట. ఏమండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? దుర్గ గారా? దుర్గ గారు కూర్చోండి మేడం, నేను అక్కడ వస్తున్నాను. వాళ్ళని లేడీస్ని ఎలా గుర్తుపడతారండి? మీకు తెలిసిన చెప్పండి. 5, 10 ఎనీ. ఇంకా బొట్టు, 1, తాళి, 2, మెట్టెలు, 3. పుస్తెలు, తాళి పుస్తకం 2. ఇంకా గాజులు 4. అమ్మ అనుష గారు వినండి, పనికొస్తాయి. నెక్స్ట్ హస్బెండ్ చూసి పెళ్ళ. అమ్మ నేను వస్తువులు అన్నాను. మీ ఆయన ఉంటే ఇప్పుడు ఇక్కడ బాధపడిపోతాను. రజ్జా బగ్గ రజ్జా బాధపడకు రజ్జా, వస్తువు కాదండి హస్బెండ్, మనిషి. ఇంకా అంతేనా? సో పేరేమన్నారు? దుర్గ గారు 5 చెప్పారండి. మీరు పెళ్లి కూతురు అమ్మాయి కదా? మీరు పెళ్లి కూతురు అమ్మగా లేరండి, పెళ్లి కూతురు అక్కయ్యలా ఉన్నారండి. పేరేంటండి? సవక. అయ్యో సిగ్గుపడుతున్నారు ఎందుకండి? ఏమండి అల్లుడు గారు ఎందుకంటే చూస్తున్నారు? అత్తయ్య గారు సిగ్గుపడుతున్నారండి. చెల్లియా? ఓహో సారీ. ఓకే నెక్స్ట్ అనాలండి, చెల్లి అంటాను. అమ్మ మీరు చివరిగా చెప్పండి, పెళ్ళైన వాళ్ళని లేడీస్ ఎలా గుర్తుపడతారండి? మట్టెలు. 1. మట్టెలు, పాపడ. ఆ పట్టులో ఏం పెట్టుకుంటారమ్మా? పౌడర్ పెట్టుకుంటారా? బొట్టు 2. ఇంకా అంతే. సరే ఇంకెవరు చెప్పలేకపోతున్నారు కాబట్టి ఫస్ట్ అమ్మ అబ్బాయి సైడ్ నుంచి చెప్పేశారా? లేడీస్ ఎవరైనా మీరు చెప్తారండి, ఇంకో ఛాన్స్ ఇస్తున్నారు. మీ పేరు ఏంటండి? భారతి గారు. వాళ్ళందరూ చెప్పినవి యాడ్ చేసి కొత్తవి కూడా చెప్పాలి. ఓకేనా? నాకు తెలిసి ఇంకా 2, 3 ఉన్నాయి. చెప్పండి. బొట్టు, 1, తాళి, 2, మెట్టెలు, 3, సారీ, 4, నగపూస, 5. వెరీ గుడ్. ఆల్రెడీ మీ దగ్గర ఉంది, అది కూడా గుర్తు రావుగా. నాటక పసుపు, మేకప్, లిప్స్టిక్ ఇవి కావండి. సరే మీ పేరేంటండి? ఒకసారి భారతి గారి గట్టిగా చప్పట్లు ఉండాలి. ఎక్కువ మాట్లాడితే ఈ వారం కూడా లేదు మీ సంచారం మళ్ళా. అవును ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. చాలా థ్యాంక్స్. ఏమండి గిఫ్ట్ టైమింగ్ మీరు గెలిచారు అంటే ఉంది. ఒకసారి గట్టిగా చెప్పండి మేడం. 10:30 మార్నింగ్ మళ్ళీ ఏమైనా అప్డేట్ ఉంటే అప్డేట్ ఉంటే అంటారు. ఇప్పుడు పెళ్ళైన మగవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా పెళ్ళైన మగవాళ్ళు ఇక్కడ ఉంటే సార్ మీ ఆవిడ కూడా ఇక్కడ చాలా ఫాస్ట్. సో క్వశ్చన్ అడుగుతున్నాను, పెళ్ళైన మగవాళ్ళు జాగ్రత్తగా వినండి. మీ ఆవిడ లేకుండా రెస్పాండ్ అవ్వాలి ఇక్కడ. పెళ్ళైన మగవాళ్ళు అదృష్టవంతులు చెయ్యొద్దండి. ఎందుకంటే కోపంగా చూస్తారు సార్. మీ కోపం ఇంట్లో పెట్టండి, మా ఫంక్షన్ కూడా. అందుకే పక్కన కూర్చున్నారు, అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ కూర్చున్నారు. మాత్రం భయం ఉండాలండి భార్య అంటే. అయితే ఒక చిన్న క్వశ్చన్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. లేడీస్ తెలుసు కానీ చెప్పకూడదండి. మగవాళ్ళ మనసులో ఏముందో మనం తెలుసుకోవాలిగా. మీరు కళ్ళతో పసిగడతారు కానీ మీరు పసిగట్టలేము. ఏమండి పెళ్ళైన మగవాళ్ళు ఎలా గుర్తుపడతారండి? పెళ్ళైన మగవాళ్ళని ఎలా గుర్తుపడతారు? సరదా సార్ వేసుకుంటారు. ఐజాం వేసుకుంటారు. ఇంకా మరి మీరెందుకు తెలుసు
సార్ మీరు మీ అభిప్రాయం పక్కన చూసి గుర్తుపట్టచ్చా? ప్రతిదానికి పిసటి చదువుతాడు. ఇప్పుడు పెళ్లి కూతురు రామగారిని అడుగుతున్నానండి. చెప్పండి సార్, పెళ్ళైన మగవాళ్ళని ఎక్కడ గుర్తుపడతారు? చూస్తారు సార్. అయిపోయింది ఇంకే సగలు పెళ్ళి అయిపోయింది అంటే అన్నారు. కొంచెం లేత వయసు. ఓకే, సో కొత్తగా పెళ్ళైన అడుగుదా అనిపిస్తుంది కానీ వద్దు. ఓకే సరే అండి, ఇప్పుడు ఇదే క్వశ్చన్ లేడీస్ ఎవరు చెప్తారు. పెళ్ళైన మగవాళ్ళని ఎలా గుర్తుపడతారండి? మీకంటే మంగళసూత్రం మెట్టలు అన్నీ ఉంటాయి, మరి మగవాళ్ళకి ఎవరమ్మా? ఏదో అంటున్నారు, గుసగుసలు అంటున్నారు. చెప్పండి, ఎవరు చెప్తారు? మీకు ఎవరు తెలియదా? జెంట్స్ ఎవరు ఫీల్ కారండి, మీరు చెప్పండి. మేడం మీకు ఎందుకో మీరు చెప్తారేమో నాకు అనిపిస్తుంది మనసులో. చెప్పండి. అయితే లావైతం లేకపోతే అయితే లాగేటంటే మగగైతాడు. చెప్పండి సార్. ఒక పెళ్లి కూతురు నా దగ్గర ఏమంటున్నారంటే గడ్డ మిసాలు పెంచుకుంటారండి. ఇప్పుడు యూత్ మొత్తం ఫ్యాషన్ గా పెంచుకుంటున్నారు. సరే, ఇప్పుడు నేనే చెప్తానండి సింపుల్ గా, వాళ్ళకి పొట్ట వస్తుందండి, ఇంకా జుట్టు ఊడిపోతుంది. ఎందుకంటే భార్యని ఏమీ చెయ్యలేక, కొట్టలేక, తిట్టలేక, ఎక్కడ బాధపడుతుందో అని అంతేనండి జుట్టు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా చేసేది ఏముంది, టెన్షన్ వస్తుంది. ఎస్, సో మరి చాలా చాలా హ్యాపీ అండి, చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో ముందుగా ఈ సంగీత్ పార్టీ స్టార్ట్ అయ్యే ముందు మంచి ఒక గ్రూప్ డ్యాన్స్ స్టేజ్ పైకి పిలుద్దామా? అన్న నువ్వు మధ్యలో అన్న సెటప్ వేయకన్నా జరా, నాకు చేయాలి ఇంట్రెస్ట్ కూడా పోతుంది, కొంచెం మంచిగా పెట్టేసేయండి. ఎస్, సో ఐ రిక్వెస్ట్ ద బ్రైడ్ సిస్టర్ అండ్ హర్ టీమ్, సో ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్. కమ్ ఆన్, గట్టి చెప్పండి కొట్టాలి. ఎంకరేజింగ్ సందర్భంగా అందరు ఇక్కడ కలుసుకున్నారు కాబట్టి సంగీత్ పార్టీ కదండి. సో ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు కదండి. అయితే ఒక పని చేస్తాను, మీకు బతుకమ్మ ఆడడం వచ్చామ్మా? బతుకమ్మ ఓ పని చేయండి, అక్కడ ఒక సాంగ్ ప్లే చేస్తాము, నేను చెప్తాను వినండి. సార్ మీరు ఇక్కడ ఉండండి, మీరు అక్కడే ఉండాలి, ఆ లాస్ట్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఇక్కడికి రండి, ఇక్కడ ఎక్కువసేపు ఉండదండి. ఇలా పట్టుకున్నారు కదండి, అక్కడ ప్లే అవ్వగానే మీరు ఇలా ఒక అడుగు ముందుకి, ఒక అడుగు వెనక్కి, ఒక అడుగు ముందుకి, ఒక అడుగు వెనక్కి. ఓకేనా? మీరు వెళ్ళిపోతే నాకు పేమెంట్ ఇవ్వాలమ్మా.
నేనున్నాక అన్నయ్య ఒక సాంగ్ ఓల్డ్ వీళ్ళ దగ్గర సాంగ్ ఓకే మీరు చేస్తారా ఓకే అండి చాలా సంతోషం సార్ గట్టి చెప్పట్లండి అబ్బాయి తల్లిదండ్రులకి చాలా థ్యాంక్స్ సార్ సార్ మీకు అబ్బాయి ఒక్కడేనా ఇంకో అబ్బాయి కూడా ఉన్నారా అబ్బాయి ఒక్కడే ఓకేనండి ఇంకో అబ్బాయి అంటే మా పడకు ప్రాక్టీస్ చేసేవాళ్ళు మనవాడు ఉన్నాడా మనవాళ్ళకి ఏంటి వాళ్ళు ఉద్దానంగా వాళ్ళు వేస్తూనే ఉంటారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ఓకే ఇప్పుడు మేడం ఏం ఫీల్ గారు మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు హీరోయిన్ నేను నమ్మనండి హీరోయిన్ ఎవరంటే లేదంట చూసుకోండి మేము ఒప్పుకోం పర్లేదు చెప్పండి మేడం దగ్గర చూస్తున్నారా అమ్మ కాస్త పట్ల చూసి చూడొచ్చు కదా మీరు ఇప్పుడు కూడా భయపడించుకుంటే ఎలాగండి చెప్పండి సార్ మా భార్యనే ఇష్టమండి మీరు మామూలు కాదు అమ్మో చూడండి ఎంత ప్రేమ ఓకే మరి అదే ప్రేమకి రెట్టింపు చూపించాలి ఒక సాంగ్ ప్లే చేస్తాము మామూలు ఉండకూడదు ఇక సవక ఓకే గట్టిగా చెప్పండి కొట్టారండి బ్రైడ్ పేరెంట్స్ సార్ నాకు వచ్చింది కొద్దిగా ఒక సాంగ్ ప్లే చేస్తారు చెప్పండి ఇద్దరికి మీకు ఎందుకంటే అంత భయం కొండంత అండ ఇక్కడ ఉండగా సార్ కూడా చాలా బాగా మంచి జోష్లో చేశారు మేడం గారు మధ్యలో కొంచెం వచ్చేసింది జోష్ అక్కడ మా అల్లుడి గారు ఉన్నారు చుట్టాలందరూ ఉన్నారు అవి బాబు ఏంటి ఇంత భయం లేకుండా చేస్తున్నారు అనుకుంటారు కదా అందుకే కొంచెం చేసేసారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గట్టిగా చెప్పట్లో ఇద్దరు స్వీకరించుకోండి అది సూపర్ నైస్ పర్ఫార్మెన్స్ దయచేసి కూర్చోవాలి ఇప్పుడు ఇక్కడ నేను కనుక ఈ జనరేషన్లో పుడితే ఇంకా మామూలుగా ఉండదని చెప్పేసి అంట అమ్మో సార్ మీకు ఇష్టమైన హీరో ఎవరు సార్ అంటే మూవీస్ ఏ హీరో ఎక్కువ చూస్తుంటారు నాకు నేనే హీరో మీరు మామూలుగా సార్ అసలు కలపతి గారు ఎట్లా అవుతున్నారండి ఆయనతో అయిపోయింది అయ్యో బాబోయ్ చిన్నది అయితే మీరు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు వస్తున్నారు సార్కి ఉండండి సార్ ఈ పెళ్లి అయితే ఏం చేస్తారు ఇప్పుడు మీ ఇద్దరి కోసం ఒక సాంగ్ ప్లే చేస్తానండి సార్ మాత్రం ఇక నేను నాకైతే ఫుల్ నమ్మకం ఉంది సార్ పైన మేడం మీరు మాత్రం చాలా కోఆపరేట్ చేయాలి ఈ ఒక్కసారి పర్లేదు చేతులు మీరు మాత్రం మైకల్ జాక్సన్ స్టెప్ పెళ్ళైన వాళ్ళు మరి పెద్దవాళ్ళని చూసి మనం కొన్ని నేర్చుకోవాలి
అలాగే పెద్దవాళ్ళు మా అసలు పిల్లలకు చెప్పాలి భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, కొన్ని మంచి విషయాలు కూడా చెప్పాలండి. ఏదో పెళ్లి చేసుకున్నాం వీళ్ళకి వస్తుంది వీడియో. సార్ మరి మేడం గారు మరి ఎన్ని సంవత్సరాలుగా మీతో ప్రయాణం చేస్తున్నారండి మీ వైవాహిక జీవితం. సో ఏ విషయంలో మేడం పైన మీరు ఎక్కువ కోపం తెచ్చుకుంటారు? నేను చెప్పి వినకపోతే కోపం తెచ్చుకుంటాను. అమ్మో మేడం గారు సార్ చెప్పిన పని మీరు అన్ని చేస్తారా? కొన్ని చేయకుండా కొన్ని ఉంటారు కదా అనుకున్నారా? భగవంతా ఎలాంటి చిన్న గట్టి పెట్టాడు స్వామి అని చెప్పేసి ఎంత కోపం అంత ప్రయోగం ఉంటుందండి మగవాళ్ళకి. సార్ మేడం గారు మీకు బాగా ఇష్టంగా ఏది వంట చేస్తారు ఎక్కువగా? నాన్ వెజిటేరియన్. ఏది చికెన్, ఏది పుల్ల బొక్కలు, పులకే బొక్క. అబ్బా అందుకే ఇంత గట్టిగా ఉన్నాయి మీకు ఆలోచన. ఓకే మేడం గారు అది చాలా టేస్ట్ బాగా చేస్తారా? మేడం ఇది బాగా ఇష్టం ఫుడ్లో? ఆమె నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్ అంటే నాన్ వెజ్ తినదు, అయినా మీకోసం చేస్తుంది. ఓకే సరే అంటే చెప్పట్లేదు నిజంగా మా వాళ్ళు చిన్న పిల్లల కోసం అంటే ఒక మంచి విషయం. మరి భార్య భర్తలు ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే, ప్రేమగా ఉండాలంటే, గొడవలు లేకుండా ఉండాలంటే మీరు ఒక్క మాటలో ఏం చెప్తారు చెప్పండి? ఆయన గురించి కాదమ్మా. కోపం వచ్చినప్పుడు నేను మానుకుంటాను. ఏమంటే అర్థమైందా? భర్తను కోపం వచ్చినప్పుడంట భార్య గమ్మున ఉండాలంట. ఇంకో మాట మాట్లాడద్దు. ఈ జనరేషన్ అట్లా కాదండి. ఒకరికి రెండు 4 ఇంకేం చెప్తారండి? తర్వాత తినకపోతే అప్పుడు నేను తర్వాత చెప్తాను. అంటే మగవాళ్ళకి కోపం కొన్ని క్షణాలే ఉంటుంది, అప్పుడు మనం గమ్మన ఉంటే అయిపోతుంది, తర్వాత మన దగ్గరికి వస్తారనేది వేరే సిద్ధాంతం. సార్ మీరేమంటారు? అదే ఆమె చెప్పింది కరెక్ట్. మనం కూడా ఓపిక ఉంటే జీవితం అంతా సాఫీగా జరుగుతుంది. ఓకే అంతేనా సార్? ఏం చెప్పరా? అంటే నేను అనుభవించాను, నువ్వు అనుభవించాను కదా. సరే అంతే కాదు సార్, పిల్లలకు మనం చెప్పేది ఏముందంటే మంచిగా అనుభవించడం కానీ వాళ్ళు ఈ విధంగా అనుభవించదు. కోపంతో రగిలిపోయినాం కనీసం అంటే 30-40 సంవత్సరాలు ఎగినాం. కానీ ఈ జనరేషన్లో ఆ విధంగా ఓపికతో ఉండి అందరు సాఫీగా జరిగిపోవాలి. భర్త కోపం వచ్చినప్పుడు భార్య ఓపిక ఉండాలి, భార్య కోపం వచ్చినప్పుడు భర్త ఓపిక ఉండాలి. జీవనం సవ్యంగా సాగిపోయి ఆయన సంతోషంగా ఉండాలని చెప్పి నా కోరిక. ఓకే అండి, దయచేసి నాకు కూడా అర్థమైందండి. యవ్వనం అనేది పోతే మళ్ళీ తిరిగి రాదు. ఒకసారి అనుకుంటున్నారు అబ్బా ఒక 30 years బ్యాక్ పోతే మంచిగా ఉండు, ఒక 50 years బ్యాక్ పోతే మంచిగా ఉండు, అప్పుడు ఎంజాయ్ చేయలేదు ఇప్పుడు చేస్తాను మెమరీస్ గుర్తుంటాయి కదా. అందుకే మీకు కూడా అంటే చెప్తున్నానండి, నేను చిన్ననే, మీరు కూడా ప్రతి సెకండ్ని కోపంతో కాకుండా ప్రేమతో ఎంజాయ్ చేయండి లైఫ్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గట్టి చెప్పాలి కొట్టాలి సార్. ఇక్కడ రండి మీరు, ఇక్కడ నుంచి మీరు అక్కడ నుంచి. చాలా థ్యాంక్స్ సార్ నిజంగా. అందరు గట్టి చెప్పండి కొట్టాలి సార్కి. విశ్వరెడ్డి గారు ఇంకా మేడం సపోర్ట్ చేస్తే బాగుంటుంది, కానీ మీరు సింగిల్గా చేస్తున్నారు కాబట్టి కొంచెం ఓకే. ఇన్ని ఇద్దరు కలిసి గట్టి చెప్పట్లు మళ్ళీ కాసేపు ఇంకోసారి బదురా అదే ఓపిక లేదు మేడం గారికి. ఓకే థ్యాంక్ యూ వన్స్ అగైన్. గట్టి చెప్పట్లండి అప్పటి కోసం. అన్న పసి పిల్లవాడు నా
ఫోటోగ్రాఫర్కి ఒకసారి మీ పెళ్లి రోజులు గుర్తు తెచ్చుకోండి. అందులో ది బెస్ట్ పోజ్ ఇప్పుడు ఇవ్వాలి. పెళ్లి రోజులు గుర్తు తెచ్చుకోండి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. దయచేసి వెళ్ళి కూర్చోండి సార్. థ్యాంక్ యూ. సార్ మీరు ఇద్దరు కలిసి కెమెరాకి ఒక పోజ్ మ్యూజిక్ మిమ్మల్ని కొన్ని ఓకేనా. కొంచెం చపాతీ లాంటివి పెట్టండి నుంచి. సార్ మీ డ్యాన్స్ మాత్రం సూపర్ అండి. ఒకసారి ఫిజికల్ డైరెక్టర్ గారికి చపాతీ కొట్టానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు మరి మా కూడా ఏమో మాట్లాడి మంచిగా కూడా అని చెప్పేసి నేను చూడాలి మాకు కిందికి వస్తున్నాను కదా, నాకు అర్థమైంది మేడం. ఓకే, సో మేడం గారు మీరు చాలా పర్ఫార్మెన్స్ చేశారు సార్. మీరు కూడా బాగా చేశారండి. అది అలా ఉంటే కాదమ్మా. ఓకే, గట్టిగా చెప్పండి ఒకసారి. చెప్పండి కొట్టాలి.
అండి ఆడపిల్లలు అమ్మాయిలు ఆడపిల్లలు అగ్గిపుల్లలు లాంటి వాళ్ళండి కంటేస్తే చాలు మండు కూడా పోతూనే ఉంటుంది ఇంకా. ఓకే, మీ పేరండి? వెంకటేశ్వరం. మేడం గారు స్టార్టింగ్ లో కోపంగా ఉన్నారు, తర్వాత మెల్లగా కూల్ అయ్యారు. సూపర్. ఇక మా అక్కయ్య గారు అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ పద్మావతి. పద్మావతి గారు కూడా పాపం అందరినీ పైకి తీసుకొచ్చి ప్రయత్నం బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టీచర్ బ్రదర్, ఒక సాంగ్ ప్లీజ్. అది ఏమండి అందరూ వరుసగా అమ్మా Yo, boys out the walk, fly it out to the beat. Come on, turn up. This we like to every night. When we come in, we do we want. Just monga, chalva. Just monga, chalva. Shohar bhi chalva. Maqsad bhi chalva. ఇప్పుడు అమ్మాయి తరఫున వచ్చేసారండి కప్పలు. పేరు సార్? స్వామి గౌడ్. స్వామి గౌడ్ గారు పెళ్లి కూతురికి మీరు ఏమవుతారో చెప్తే అందరు కూడా వింటారండి. పెళ్లి కూతురు నా మేన కోడలు, మా చెల్లెల కూతురు, మా బావ కూతురు. ఎంత వివరాత్మకంగా చెప్పారండి మీరు. అంటే గంట అవుతుంది. మీరు టీచర్ అండి? మామూలుగా ఉంటారండి నిజంగా. టీచర్లు గొప్పవాళ్ళండి నిజంగా. ఏమండి ఒక సైంటిస్ట్ అవ్వాలన్నా, ఒక పొలిటికల్ లీడర్ అవ్వాలనుకున్నా, ఎలాంటి గొప్ప వ్యక్తి అవ్వాలన్నా టీచర్ అవ్వాలన్నా టీచర్ బతకాలన్నా టీచర్ దగ్గర ఏబిసిడీలు నేర్చుకుంటారు. మీ పేరండి? సుమలత గారు. సో గట్టి చెప్పండి మీరు. ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తాం. సో మీ కోడల కోసం చిన్న ఓకే చలో గట్టి చెప్పండి కొట్టాలండి. ఏమండి మరి ఆ కలర్కు ఈ కలర్కు వెళ్ళొద్దండి, మధ్యలోనే ఉండాలి. వీడియోగ్రాఫర్లో కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. చలో ఒకసారి ఇప్పుడు మీరు కలిసి ఒక పోజ్కి కెమెరాకి పోజ్ ఇవ్వాలండి. ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి. సుమలత గారు అదేవిధంగా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. థ్యాంక్స్ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ కపుల్, ఇప్పుడు మీరు ఈ లోకంలో లేరు, మరో లోకంలో ఉన్నారు. ప్రేమ లోకంలో, ప్రేమ లోకంలో. ఓకే, గట్టిగా చెప్పట్లు.
నచ్చిన ఒక రొమాంటిక్ సాంగ్ ఏంటో చెప్తారా? ఏంటి సార్ మేడం దగ్గర చూస్తున్నారు? అది చాలా ఉన్నట్టున్నాయి, అందులో ఏది అని అడుగుతున్నారు, కళ్ళతో స్కాన్ చేస్తున్నారు. ఒక మంచి లవ్ సాంగ్ పెడదామా? మొట్టమొదటిసారి పట్టపగట్టి వేళ వద్దా? సరే, ఏ సాంగ్ చేయరా ఇంకా? చాలా సో గట్టి చెప్పట్లో ఒక పోజ్ ఇవ్వాలి ప్లీజ్. పట్లు స్వామి గౌడ్ గారికి చెప్పు గారికి మేడం గారు ఫిక్స్ చేసుకోలేదు, అందుకే పద్మజ గారు, సహా గారు and go please join the team. అత్తమ్మ మీరు అర్థమైందా అండి?
ఆడికి వస్తాను. పోస్ ఏమండి ప్లీజ్ వెళ్ళాలి. ఏమండి వీళ్ళిద్దరు మాత్రం మధ్యలో ఉండి బాగా చేశారండి డ్యాన్స్. ఒకసారి కెమెరా ఫోన్లో ఇస్తే సార్ మేడం గారు పేరు కూడా వెంకటేష్ ఉంది కదండి, ఎంత బాగా చేశారండి. గట్టి చెప్పాలండి ఇద్దరికి కూడా. అమ్మా మీ ఇద్దరు పడకులో కాస్త లేపారండి మీ పర్ఫార్మెన్స్తో. చూడండి మైకేల్ జాక్సన్ గారు వచ్చారు, సూపర్ ఇద్దరు కలిసి సూపర్ పర్ఫార్మెన్స్ అండి. అంటే వీళ్ళిద్దరు అప్పుడప్పుడు ఇంట్లో అలా ప్రాక్టీస్ చేస్తారంట. ఫోటో తీసుకోండి బ్రదర్. పోజ్ ఇవ్వండి, పోజ్. అది మంకో పోజ్ అంట. అది విక్టరీ, వి ఫర్ విక్టరీ. ఎస్, థ్యాంక్ యూ. వాట్ ఏ లవ్లీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. చిరంజీవి సాంగ్ మేడం గారు ఉన్నారు, మన అందరం ఉన్నాం సార్, ఇబ్బంది ఏం లేదు. మేడం మీకు నచ్చిన హీరో ఎవరండి? చిరంజీవి అంటారేమో అనుకున్నాను, కానీ శ్రీనివాస్ గౌడ్ అనేసారండి.
అల్లుడు సీన్ అనేది. మరి ఇప్పుడు ఏమంటున్నారు సార్ మిమ్మల్ని? ఆయన సీను అవునా? ఓకే. రాను రానంటూనే డాన్సో డాన్సో ఎరగా తీసిండు డాన్సో డాన్సో. అబ్బో థ్యాంక్ యూ సార్. నేనే అంత దేవుడి దయ, మేడం గారి దయ. ఓకే, గట్టి చెప్పండి ఇద్దరికి. సార్ శ్రీనివాస్ అనే పేరు యూనివర్సల్ సార్, అక్కడ ఉంటారు మన భారతీయులు నిజంగా చెప్పాలంటే. ఓకే, సూపర్ అండి సురేణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పోజ్ ఇస్తారా కెమెరాకి? లవ్లీ పోజ్. అనుష గారు, అనుష ప్లీజ్ వెల్కమ్. ఏమండి రెడీయా? మళ్ళీ మీరు ఉండదు, వెళ్ళి వచ్చి షెడ్ కూల్ గారండి దగ్గర వన్ టైం. ఒక చిన్న క్వశ్చన్. మేము పెళ్లి కూతురు వాయిస్ వినలేదండి సరిగ్గా, గొడవల సౌండ్లో ఏం అర్థం కాలేదని. ఒక్కసారి మీ పేరు చెప్తారా? అనుష. అందరికీ నమస్కారం. మీరు ముందుగా యాంకర్గా పనిచేశారా? చాలా బాగా చెప్తున్నారండి, చాలా సరదా మనిషి, అర్థమవుతుంది. సో సార్ పేరు చెప్తారా మీరు? రాజ్ కుమార్ అనుష గౌడ్. ఓ, ఇప్పుడు హస్బెండ్ బాగా చేసుకోవాలి, హస్బెండ్ కూడా వైఫ్ నే నాట్ చేసుకోదండి, కొత్త ట్రెండ్. ఓకే సార్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇప్పుడు అమ్మాయి తరఫున కొంతమంది అడిగారండి, మేము అబ్బాయి వాయిస్ సరిగా వినలేదని చెప్పేసి. ఒకసారి మీ బేస్ వాయిస్ బయటకు వదులుతారా? రాజ్ కుమార్ గారు. మరి మేడంని పేరు అనుష అని మాకు అందరికీ తెలుసు. మీరు ముద్దుగా ఇప్పుడు ఏం పెట్టుకున్నారు? సమ్టైమ్స్ కన్నా అంటాను, సమ్టైమ్స్ నాన్న అంటాను, సమ్టైమ్స్ మా అంటాను, బట్ మోస్ట్లీ కన్నా. ఓకే, ఎక్కువ కన్నా అంటే మీరు ఇసుకుంటారు. ఓకే, ఇప్పుడు మీరు అటువైపు తిరగండి అమ్మా. సార్ మీరు ఇటువైపు తిరగండి, మీ బ్యాక్ మాత్రమే టచ్ అవ్వాలి. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, దానికి మీరు ఎస్ అనుకుంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ రేస్ చేయాలి. మీరు ఎస్ అనుకుంటే ఏమండి రైట్ హ్యాండ్ మాత్రమే చేయాలి. ఒక్కొక్కరు మధ్యలో డిస్కషన్ చేసుకోకూడదు, జస్ట్ హ్యాండ్ రేస్ చేయండి. నో అయితే హ్యాండ్స్ డౌన్, ఎస్ అయితే హ్యాండ్ రేస్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. వాళ్ళు ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారమ్మా. ఓకే, వినండి అందరూ కూడా, సరదాగా మాత్రమే. సార్ స్ట్రైట్ చూడండి, మీరు చూడండి మేడం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. మాకు ఒకరినొకరు చాలా ఇష్టం. ఓకే సార్, లెఫ్ట్ హ్యాండ్ మీరు, మాకు రైట్ హ్యాండ్ కనపడదు, మీరు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయండి. హ్యాండ్స్ డౌన్. మీ ఇద్దరిలో ముందుగా ఫోటో ఎవరు చూశారు? ఫోటో కానీ డైరెక్ట్ కానీ ఎవరు చూశారు? ఎవరు చూశారు? ఎవరు చూడలేదు? ఓకే, పర్వాలేదు పర్వాలేదు. మీ ఇద్దరిలో మొదటిగా ఫస్ట్ ఫోన్ నంబర్ ఎవరు తీసుకున్నారు? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇలా ఆనెస్ట్గా చెప్పాలి. నెక్స్ట్, ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత ఎవరు ముందుగా మాట్లాడారు? వాయిస్ ఫస్ట్ విన్నది వాయిస్ ఎవరండి? మీరేనా? ఈ విషయంలో అబ్బాయిలు చాలా తొందరగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారండి? ఫస్ట్ మెసేజ్ తనే చేశారా? ఓకే, ఇప్పుడు ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళినట్లయితే మీ ఇద్దరిలో ముందుగా ఎవరు బాగా అంటే ఇంట్రెస్టెడ్గా అంటే ప్రపోజ్ చేశారు?
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా కోపం తెచ్చుకుంటారు? కోపం ఆబ్వియస్లీ. ఓకే, నెక్స్ట్ మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అవుతారండి? అవుతూ ఉంటేనే సంవత్సరం బాగుంటుందండి ముందు ముందు. ఓకే, మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా సర్ప్రైజెస్ ఇస్తుంటారు? సర్ప్రైజెస్. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా హర్ట్ అవుతారు? ఎవరు కదా, అలానే ఉండాలి. ఓకే, మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా కాంప్రమైజ్ అవుతుంటారు? అంతేనా? అంతేగా అంతేగా అంటారు సార్ ఇంకా. ఓకే, మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా అల్లరి చేస్తారు? మేడమే కావచ్చు. బోత్ చేస్తారా? సూపర్. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఏడుస్తారు? ఎక్కువగా అమ్మాయిలుగా బాధపడుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు? ఇద్దరు ఖర్చు పెడతారంట. పొదుపు ఎవరు చేస్తారు ఎక్కువగా? ఎక్కువగా పొదుపు కష్టమా? ఓకే, ఎవరు ఎక్కువగా అవుటింగ్స్ ఎక్కువ ఇష్టపడతారండి? అంటే బయటకి వెళ్ళడానికి అలా. బోత్. ఓకే, సో గట్టిగా చెప్పట్లండి ఇద్దరికి. ఇలానే మీరు ఎప్పుడు నిండు నూరేళ్ళు సంతోషంగా, ఆనందంగా, ఆప్యాయంగా, ప్రేమగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ఇప్పుడు సార్ మీకు ప్రపోజ్ చేస్తారు. మీరు ఒక అన్నోన్ పర్సన్, తొలి చూపులో మిమ్మల్ని. సరే, ఒకసారి మీరు, ఒకసారి మేడం, అలా లేడీస్ ఫస్ట్. సార్ చూసారు ఎంత స్మార్ట్గా చెప్తున్నారు. ఆల్వేస్ లేడీస్ ఫస్ట్ కదండి, లేడీస్ చేసిద్దాం అంటున్నారు. మేడం ట్రై చేస్తారా? ట్రై చేస్తారా? ఓకే సార్, మీరు డైలాగ్స్, మీరు మూవీ డైలాగ్స్ చెప్తారా? మీ హార్ట్లో ఉన్నాయి చెప్తారా? నాకు తెలియదు, బట్ మేడం ఇంప్రెస్ అవ్వాలి మీ మాటలకి. ఇక నేను మీతో వచ్చేస్తా, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మిమ్మల్ని ప్రేమిస్తాను అని అనేసేయాలి. చూద్దాం, కొంచెం ట్రై చేయండి. ఎలా ట్రై చేస్తారు మేడం? ఒక ఛాన్స్. మీరు పాటతో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. You have only 5 minutes time. మీ ఇష్టం సార్. మీరు ఒక అమ్మాయిని చూశారు, పడిపోయారు. సార్, మీరు ఎప్పుడో ఒక అమ్మాయిని చూసి ఇంట్లో సంబంధం లేదు ఇక్కడ. చెప్పండి. స్టార్ట్. ఎస్, క్లాప్. Will you be my artist to store all my memories? మీరు మాట్లాడుకోండి. I want to heal your entire, depressions or whatever, sadness, everything. That's like an antivirus. సార్, ఫస్ట్ టైం ఒక అమ్మాయితో ఎంత ఫ్రీగా మీరు మాట్లాడతారా? ఫోన్ ఉందా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏమండి అని చిన్న మెల్ల మాట కలపాలి. తర్వాత మీ ప్రపోజల్ ఉండాలి. చలో స్టార్ట్. మీ పక్కన చూడండి, మీ పక్కన క్లాసికల్ అనుకోండి. స్టార్ట్ చేయండి. తీసుకోండి మైక్. అమ్మాయి యాక్షన్. బ్రో Hey girl. సెంటర్ లేరు వాళ్ళు, సెంటర్ లేరు. Hey girl. I think I'm in love with you. Will you give me a chance for me to keep you in my heart for my life long? Bye.
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ మ్యామ్. సో ఇప్పుడు మేడం సార్కి ప్రపోజ్ చేస్తారు. సార్ మీరు అంతా ఈజీగా ఒప్పుకోవద్దండి, తగ్గేదే లేనట్టుగా ఉండాలి మీరు. చూద్దాం ఏ రేంజ్లో మిమ్మల్ని టెంప్ట్ చేస్తుందో చూద్దాం. మేడం గారు ఆలోచిస్తారు. చేశానండి మేడం హాల్లో ఇప్పుడు మరోసారి చేయండి అందరూ. రిపీట్ చేయాలా? చూద్దాం, నేను కూడా వింటాను. స్టార్ట్. కన్నా నాలాంటి యావరేజ్ అమ్మాయికి నీలాంటి హ్యాక్స్ హస్బెండ్ దొరకడం నా అదృష్టం. అలాంటి అదృష్టాన్ని నాకు ప్రసాదిస్తావా ప్లీజ్? ప్లీజ్ ప్లీజ్ నాలాంటి స్మార్ట్ ఇంటెలిజెంట్ టాపర్ టాలెంటెడ్ గర్ల్ దొరకడం నీకు చాలా బంపర్ ఆఫర్. యాక్సెప్ట్ చేయకో. ఒకసారి గట్టిగా చెప్పట్లండి, అంటే లవ్లీ లవ్లీ. మళ్ళీ ఛాన్స్ దొరకాలి కదా. గట్టిగా చెప్పట్లండి. వన్స్ అగైన్ ద బ్రైడల్ గ్రూప్ బ్యూటిఫుల్. ఒక రెండు చేస్. लेना कभी मैं ना बुलाते తెచ్చినాడు నీ హ్యాండ్ ఇవ్వమంటూ నీ సుగండి చేసి వెళ్ళి మరి నీ
కొంచెమైనా ఇష్టమేనా కనుగుండే మౌనంగా ఊపిరే దూరమున్నా చేరువవుతూ చెప్పుకుందే నాలోని కొందరే ఓలగల్లే ఇలా గుండె గిల్లే ఎలా నీలి మబ్బుల్లోనే అది నన్నే గమ్మేస్తూ ఉందే పూల జల్లుతేనే గట్టి చప్పట్లు కొట్టండి. వంట చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. मेरा चैन बैन सब उजड़ा मेरा चैन बैन सब उजड़ा सालिम नजर डाले ఎట్టుకుని నీ దండ
సన్ను గ్లాసులు పెట్టుకుంటే